వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్ ఒంగోల్. అందరికీ నమస్తే. ఇవాళ అప్పి ఆటో కోసం సీటీ కింద వచ్చేసి 1010 ఊఫర్స్, అట్లాగే సరౌండ్ ఒక 3 ఇంచెస్తో పాటు ఒక యాంప్లిఫైర్ కస్టమర్ ఆర్డర్ చేయడం జరిగింది ఒంగోలు నుంచి. ఇది ఏ విధంగా మనం చేసాం, ఎటువంటి ఊఫర్లు వాడాం, అట్లాగే యాంప్ ఎలా తయారు చేసాం అనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇట్లా చేసాము కంప్లీట్గా. 4 ఛానల్ కోసం అయితే మనం ఈ బోర్డు యూజ్ చేసాం. అట్లాగే 450 స్టీరియో బోర్డు అండి ఇది, LM3D4 బీటీ బోర్డు. తర్వాత వచ్చేసి పవర్ సప్లై కోసం మనం ఈ బోర్డు వాడాము. నార్మల్గా ఆల్రెడీ చేస్తున్నాం, చాలా అలానే చేసాం. అట్లాగే సరౌండ్ కోసం అయితే మనం ఈ మోడల్ యూజ్ చేసాం బోర్డుని. ఇది P11 బోర్డు అండి, అదే బీటీ బోర్డు. అట్లాగే సరౌండ్ బాక్స్లో ఇది ఒక సరౌండ్ అండి. అట్లాగే చూడండి సరౌండ్ వస్తుంది, ఇది ఒక సరౌండ్. అట్లాగే ఇది మెయిన్. ఇదే తమ్ముడు 4 సరౌండ్లు కదా, ఇదొక సరౌండ్, ఇదొక సరౌండ్, ఒక్కదాంట్లో 2 వస్తాయి. ఇదొక సరౌండ్ సాకెట్, అట్లాగే ఇదొక సరౌండ్ సాకెట్, ఒకదాంట్లో 2 వస్తాయి. ఇది వచ్చి సరౌండ్ చూసుకో. ఓకే, సింపుల్ ఏముండదు. ఇదే మెయిన్ స్పీకర్స్, ఇదేమో ముందు 2 స్పీకర్స్ కోసం, అట్లాగే వెనక 2 స్పీకర్స్ కోసం. ఇవి దీనికి సంబంధించిన ఓకేనా, అర్థమైంది. ఇది చూసుకో, బేస్, ట్రిపుల్, సరౌండ్. అబ్బాయిని తమ్ముడు ఎట్టుందమ్మటి ఎఫెక్ట్ బాగుందా? దీనికి అర్థమైందిగా, వివరంగా కంప్లీట్గా అర్థమైపోయిందా? బాక్సెస్ ఎలా వాడుకోవాలి ఏందనేది నీట్గా వెళ్ళేసేసి ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని పెట్టుకోండి. రివర్స్ ఇవ్వకుండా, రివర్స్ ఇస్తే మనకి ఏదో వాటర్ అయి పడకుండా చూసుకోండి. ఇది సీట్ కింద బిగించుకుంటారు, ఇది వచ్చి హ్యాండిల్ కింద బిగించేసేసుకోండి. ఇంక ఫ్రంట్ 2 స్పీకర్లు, బ్యాక్ 2 స్పీకర్లు నీట్గా కనెక్షన్ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ. రఫ్ అండ్ టఫ్గా వాడుకునే ఇబ్బంది లేదు. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.